రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన శ్రీ రఘునందన సీతారామ. ప్రతి కార్యక్రమంలో చేస్తున్నట్లుగా ఈ భజనలోని భావరాగ తాళాలను తెలుసుకుందాం. ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం నేర్చుకుందాం. శ్రీ రఘునందన సీతా రామ రాజీవ లోచన రాజా రామ రాజా రామ భవ భయ భంజన తారక నామ ఆత్మ రామ సాయి రామ కలి మల భంజన కోదండ రామ. ఈ భజన కర్ణాటక సంగీతంలోని హరికాంబోజీ రాగ స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైశికి నిషాదం. ఈ భజన 8 మాత్రలు గల ఆదితాళంలో ఉంది. ఇక ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు. శ్రీ రఘునందన సీతారామ శ్రీ రఘునందన సీతారామ శ్రీ రఘునందన సీతారామ శ్రీ రఘునందన సీతారామ రాజీవలోచన రాజా రామ రాజీవలోచన రాజా రామ రాజీవలోచన రాజా రామ రాజీవలోచన రాజా రామ రాజా రామ రాజా రామ సాయి రామ సాయి రామ భవ భయ భంజన తారక నామ 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 ఆత్మ రామ సాయి రామ ఆత్మ రామ సాయి రామ ఆత్మ రామ సాయి రామ ఆత్మ రామ సాయి రామ కలిమల భంజన కోదండ రామ కలిమల భంజన కోదండ రామ కలిమల భంజన కోదండ రామ కలిమల భంజన కోదండ రామ శ్రీ రఘునందన సీతారామ
శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి, श्री रघुनंदन सीतारामा శ్రీ అంటే శుభప్రదమైన అని, సంపద అని అర్థం. రఘునందన అనగా రఘువంశంలో జన్మించినవాడు. రఘుమహారాజుకు మునిమనుమడు శ్రీరాముడు. నందనుడు అనగా ఆనందం అందించేవాడు. రఘుమహారాజు ఎంతటి పరాక్రమవంతుడో, ఎంతటి ధర్మపాలకుడో ఇంతకుముందు భజనలో మనం తెలుసుకున్నాం. శ్రీరాముడు సర్వులకు ఆనందం అందించేవాడు. మూడవ పదం సీత. జనక మహారాజు సంతాన నిమిత్తం యజ్ఞం చేయాలని సంకల్పించి యాగభూమిని నాగలితో దున్నుతున్నప్పుడు నాగలి ఒక చోట ఆగిపోయింది, ముందుకు సాగలేదు. అక్కడ తవ్వి చూస్తే ఒక పేటిక దొరుకుతుంది. ముద్దులు మూటగట్టే ఒక పసిపాప కనిపిస్తుంది. ఇక ఆయనకు యాగం చేయవలసిన అవసరం లేకుండా పోయింది. నాగలి చాలులో దొరికింది కాబట్టి ఆ పాపకు సీత అని పేరు పెట్టి ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచాడు. సీత భూమాత పుత్రిక. భూమి ప్రకృతిలో భాగం కనుక సీత ప్రకృతికి ప్రతీక. చివరి పదం రామ. రమ్యతే ఇతి రామః. సర్వుల హృదయాలను రమింపచేయువాడే రాముడు. రా సూర్యబీజము, ఆ అగ్నిబీజము, మా చంద్రబీజము. రామశబ్దంలో 3 బీజాక్షరాలున్నాయని కూడా ఇంతకుముందు తెలుసుకున్నాం. మనలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి మన పాపాలను భస్మం చేసి హృదయ తాపాన్ని చల్లార్చి ఆనందాన్ని అందించేది రామనామం. సీతారామ అనే పదానికి బాహ్యార్థం సీతకు పతి అయిన వాడని. అయితే ఇందులో అంతరార్థం చాలా ఉంది. సీత ప్రకృతికి ప్రతీక అని, రాముడు దివ్య చైతన్యానికి ప్రతీక అని స్వామి చెబుతుంటారు. రాముడు ప్రకృతికి అధిపతి. సృష్టి అంతా ఆ దివ్య చైతన్యం నుండే ఆవిర్భవించింది. ప్రకృతి కూడా సృష్టిలో భాగమే. ప్రకృతి మానవునికి సమస్తము ప్రసాదిస్తుంది. ప్రకృతికి స్వార్థం అనేది లేదు. కనుక ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి, కానీ విధ్వంసం సృష్టించకూడదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించటానికి కారణం మనం చేస్తున్న తప్పిదాలే. మన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తే ఆ ప్రకృతి మాత ఆగ్రహానికి మనం గురి కావలసి వస్తుంది. ప్రకృతిలో సమతుల్యతను పాటిస్తే సర్వజీవరాశులు ఆనందంగా ప్రశాంత జీవనం గడపగలుగుతాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ. మధురాంతకం అనే పట్టణం చెన్నైకి దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరాముడు సీతాన్వేషణ కావిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న తటాకంలో స్నానం చేశాడట. కాలక్రమంలో శ్రీరాముని ఆలయం కూడా అక్కడ వెలిసింది. 1795లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి విపరీతమైన వర్షాలు కురిశాయి. అప్పుడు ఆ ప్రాంతానికి కలెక్టర్ గారు చెరువు పూర్తిగా నిండిపోయింది, చెరువు కట్ట తెగితే ఆ చుట్టుప్రక్కల గ్రామాలన్నీ జలమయం అవుతాయి, అపారంగా ఆస్తి నష్టం సంభవిస్తుందని ప్రజలను హెచ్చరించాలని మధురాంతకం వచ్చాడు. చెరువు కట్టను పటిష్టం చేయమని ఆదేశించి రామాలయంలో ప్రవేశించాడు. ఆలయమంతా శిథిలావస్థలో ఉంది. ఒక పక్కన అతనికి ఇటుకల గుట్ట కనిపించింది. ఈ గుట్ట ఇక్కడెందుకు అన్నాడతను. అందుకు పూజారి, సీతాదేవి ఆలయం కట్టాలని ఇటుకలు తెచ్చాము, కానీ తగినంత ధనం లేకపోవటం వల్ల ఆలయ నిర్మాణం జరగలేదు. అంతేకాకుండా
వాయుగుండం ఏర్పడిన ప్రతిసారి అపారమైన నష్టాలు కలగడం వల్ల మేము చందాలు వసూలు చేయలేకపోయాము అన్నాడు. ఇది విన్న కలెక్టరు వ్యంగ్యంగా, మీ శ్రీరాముడు నష్టాలు కలగకుండా మిమ్మల్ని కాపాడవచ్చు కదా, సీతాదేవి ఆలయం కట్టించేందుకు తోడ్పడవచ్చు కదా అన్నాడు. అతని మాటలకు ఆలయ ధర్మకర్తలకు ఎంతో బాధ కలిగింది. సార్, మరోసారి ఏమైనా ప్రమాదం సంభవించినప్పుడు మా రాముడు మమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు అని వారు అన్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే పెద్ద తుఫాను వచ్చింది. ప్రకృతి ఆ ప్రాంతంపై పగపట్టినట్లుగా భయంకరమైన వర్షాలు కురిశాయి. పరిస్థితి విషమించేటట్లు ఉండటం వల్ల కలెక్టరు మధురాంతకం వచ్చి ఆ చెరువు నుండి ప్రజలను ఎలా కాపాడాలో అర్థం కాక భగవంతుడే ఆ పరిస్థితి నుండి గట్టెక్కించాలని అనుకున్నాడు. ఇలా అనుకుంటూ ఉన్నంతలోనే ఆ ప్రాంతవాసులు కొందరు గుంపుగా వచ్చి రామాలయంలో తలదాచుకున్నారు. వారిలో ఒక పెద్దాయన శ్రీరామచంద్రుని సద్గుణాలను వర్ణిస్తూ రాముడే మమ్మల్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాడు. కలెక్టరు క్రిస్టియన్ అయినా నిశ్శబ్దంగా రాముని ప్రార్థించాడు. శ్రీరామ, నీవు చాలా గొప్పవాడవని, దయామయుడవని, ధర్మ ప్రభువని నీ భక్తులు చెబుతుంటారు. నీవు మాపై దయచూపి మమ్మల్ని రక్షించితే సీతాదేవికి మందిరం నిర్మిస్తాను అని మౌనంగా ప్రార్థించాడు. అతని ప్రార్థన ముగియగానే పెద్ద మెరుపు మెరిసి రామలక్ష్మణులు చిరునవ్వుతో అతనికి దర్శనమిచ్చారు. అతడు పెద్దగా అటు చూడండి అంటూ అరుస్తూ స్మృతిని కోల్పోయాడు. అతడు కన్నులు తెరిచేటప్పటికీ తన ఇంటిలో పడక మీద ఉన్నాడు. వర్షాలు అద్భుతంగా అకస్మాత్తుగా ఆగిపోయాయని, ఆ చెరువులో నీరు పొంగి పొర్లకుండా తగినంతగా ఉందన్న వార్త ఆయనకు అందింది. నాటకీయంగా వచ్చి తమను రక్షించినందుకు ఆ కలెక్టర్ గారు శ్రీరామచంద్రునికి వందనాలు సమర్పించుకున్నాడు. ఆనాడు ఆ ప్రాంతాన్ని ప్రమాదం బారి నుండి రక్షించింది రామచంద్రుడే అని అక్కడి ప్రజలు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. ప్రకృతికి అధినేత భగవంతుడైన రాముడే అని మధురాంతకంలోని ప్రజలు గుర్తించారు. మనము కూడా ఆ సత్యాన్ని గుర్తించాలి. తరువాతి పంక్తి. రాజీవలోచన రాజా రామా. రాజీవము అంటే పద్మము, లోచనము అనగా నేత్రము. శ్రీరాముని నేత్రాలు పద్మాలతో ఎందుకు పోల్చుకుంటామో స్వామి ఎన్నోసార్లు చెప్పారు. బురద నీటిలో పుట్టి నీరు లేకుండా జీవించలేకపోయినా పద్మం నీటిని తనలో చేర్చుకోదు. నీటి బిందువులు పద్మంపై పడినా వెంటనే జారిపోతాయని మనందరికీ తెలుసు. అలాగే మానవుడు ఈ జగత్తులో ఉన్న లోకాన్ని తనలో చేర్చుకోకూడదు. భగవంతుడు మానవాకారం ధరించి ఈ భూమిపై నడయాడుతున్న ఈ లోక సంబంధమైన కష్ట సుఖాలు, నిందాస్తుతులు వంటి ద్వంద్వాలు ఆయనకు అంటవు. ఆ అవతారమూర్తిని ఇవేవీ చలింపచేయలేవు. కనుకనే అవతార పురుషుని కన్నులు, హస్తాలు, ముఖము పద్మంతో పోల్చబడుతుంటాయి. శ్రీరాముడు పట్టాభిషేకం జరగబోతున్నందుకు పొంగిపోలేదు. మరునాడే అరణ్యవాసం చేయమన్న కైకేయి ఆజ్ఞకు కృంగిపోలేదు. రెండింటినీ సమంగా భావించి సమచిత్తాన్ని అవలంబించాడు. అదే సమాధి స్థితికి నిజమైన అర్థం అంటారు స్వామి. ఆనాటి శ్రీరాముడే మన సాయిరాముడు. బాల్యంలో అందరూ బ్రహ్మజ్ఞాని అని తనను పొగిడిన బాలసాయి చిరునవ్వు నవ్వాడు. విషపూరితమైన వడలు వడ్డించిన తాను నిద్రించే కుటీరానికి
నిప్పు పెట్టినా సాయి చిరునవ్వు నవ్వాడు. తన ఆజ్ఞను శిరసా వహించినా లెక్క చేయకపోయినా రెండింటినీ సమంగానే భావిస్తారు స్వామి. రాజారామ అంటే రాజైన రాముడని అర్థం. సూర్యవంశపు రాజులందరిలోనూ శ్రీరాముడు ఆదర్శమూర్తి. ఆ వంశానికే కలికితు రాయి వంటివాడు రాముడు. రామ కథారసవాహినిలో శ్రీరాముని సద్గుణాలను స్వామి ఎంతో చక్కగా వివరించారు. తన మంత్రి సామంతుల పట్ల, ప్రజల పట్ల ఎంతో శ్రద్ధ కనబరచి వారికే కష్టము కలుగకుండా చూసుకునేవారు. ప్రతి చిన్న విషయంలోనూ ఎటువంటి సమస్యలు తల ఎత్తకుండా ఎంతో జాగ్రత్త వహించేవాడు. సత్యధర్మ శాంతి ప్రేమలు రామరాజ్యంలో వెల్లివిరిశాయి. ఎక్కడ అధర్మానికి అశాంతికి తావు లేకుండా ఉండేది శ్రీరాముని రాజ్యం. కనుకనే నేటికి రామరాజ్యానికి అంత ప్రఖ్యాతి. తరువాతి పదం సాయి రామా. సాయిరామ అంటే ఆ రాజారాముడే మన సాయిరాముడని అర్థం. మన సాయిరాముడు మనలో మరుగున పడిన మానవతా విలువలను వెలికితీసి వాటి అవసరాన్ని, ఆవశ్యకతను గుర్తించేటట్లు చేసి సత్యధర్మ శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు అని బోధిస్తున్నారు. తరువాతి పంక్తి భవ భయ భంజన తారక నామా. భవము అనగా పుట్టుక అని అర్థం. భవభయము అంటే మరల జన్మ వస్తుందన్న భయము. భంజన అంటే నిర్మూలించేవాడని అర్థం. తారకనామా అంటే ఈ భవసాగరాన్ని దాటించే నామము కలవాడని అర్థం. ఈ భవబంధాలను తొలగించి మనలను తరింపజేసే పవిత్రమైన నామం కలవాడని ఈ పంక్తికి అర్థం. ఇక్కడ చెన్నైకి చెందిన శ్రీ కన్నన్ యొక్క అనుభవాన్ని తెలుసుకుందాం. కన్నన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసి పదవి విరమణ పొందారు. ఆయన అంటే అందరికీ భయంతో కూడిన గౌరవం ఉండేది. ఎందుకంటే ఆయన తన కర్తవ్య నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే వ్యక్తి. ఈ విషయంలో ఎంత శ్రీమంతులనైనా లెక్క చేసేవాడు కాదు. శ్రీ కన్నన్ పరిధిలో ఒక ధనికుడు తన ఆదాయాన్ని, ఆస్తిపాస్తులను ఉన్నదానికంటే చాలా తక్కువగా చూపించాడు. ఆయన ఆస్తి అంతా కలిపితే కోట్లు విలువ చేస్తుంది. దీన్ని గుర్తించిన కన్నన్ ఆయన ఆస్తులను విలువ కట్టించాడు. వెంటనే శ్రీమంతుడు కన్నన్ ఆఫీసుకు వచ్చి తన ఆస్తులకు తక్కువ విలువ కట్టించమని కోరాడు. పైగా కన్నన్ను తన ఇంటికి పార్టీకి కూడా ఆహ్వానించాడు. దానికి ఈయన నిరాకరించాడు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో నేను అనుసరించే పద్ధతి న్యాయబద్ధమైనదే అని కన్నన్ చెప్పేటప్పటికీ ఆ ధనికునిలో ఇంకా ఆందోళన పెరిగింది. పై అధికారుల ఒత్తిడికి లోను కాకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఇంత ధైర్యం మీకెలా వచ్చిందని అడిగినప్పుడు ఆయన ధర్మో రక్షతి రక్షితః, నేను ధర్మ మార్గంలో ఉంటే ఆ ధర్మమే నన్ను రక్షిస్తుంది. నా తీరిక సమయాలలో రామనామాన్ని పఠిస్తూ ఉంటాను. ఆ నామమే నాకు అనంతమైన శక్తిని ప్రసాదిస్తుందని అన్నాడు. మన జీవితాలలో కూడా రామనామమే మనకు సర్వశక్తులను అందిస్తుంది. కడకు మనలను తరింపజేస్తుంది. తారకనామా అంటే ఇదే అర్థం. తరువాతి పంక్తి ఆత్మారామా సాయి రామా. శ్రీరాముడు ప్రతి జీవిలోనూ ఆత్మారాముడుగా
విలసిల్లుతున్నాడు. ఆ ఆత్మారాముని వల్లనే మనకు శాంతి ఆనందాలు చేకూరుతున్నాయి. అయోధ్య వాసులంతా రామునితో పాటు అరణ్యానికి బయలుదేరినప్పుడు వారికి తనపై గల ప్రేమకు రాముడు చెలించిపోయాడు. వారిని తిరిగి అయోధ్యకు వెళ్ళమని కోరినా, మా రాముడు ఎక్కడ ఉంటే అదే మా అయోధ్య అని తిరిగి వెళ్ళటానికి వారు నిరాకరించారు. చివరికి వారందరికీ ఆహారం సమకూర్చి విశ్రాంతి తీసుకోమని కోరాడు. వారు తెల్లవారి నిద్రలేస్తే తన వెంటనే వస్తారని, వారు నిద్ర లేవకముందే రథాన్ని సిద్ధం చేయమని సుమంతునికి చెప్పాడు. వారు తమకు అనుసరించటానికి వీలు కాకుండా రథ చక్రాలను కనిపించకుండా నేర్పుగా రథం తోలమని కోరాడు. వారు నిద్రలేవకముందే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వేకువనే నిద్రలేచిన అయోధ్య పురవాసులు రాముడు తమను వీడి వెళ్ళిపోయాడని గ్రహించి ఎంతో దుఃఖించారు. కొందరు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. అయితే తమలోని ఆత్మస్వరూపుడు శ్రీరాముడు తమ దేహాలను త్యజించితే ఆ ఆత్మస్వరూపునికి ద్రోహం చేసిన వారమవుతామని ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అయోధ్యకు తిరిగి వెళ్ళారు. ఆత్మారామ సాయిరామ అంటే మనలో ఆత్మారాముడుగా మన సాయిరాముడే నెలకొని ఉన్నాడని అర్థం. అందుకే స్వామి SAI అంటే సీ ఆల్వేస్ ఇన్సైడ్ అంటారు. అంటే మీ అంతరంగంలో ఆత్మస్వరూపుడుగా ఉన్న నన్ను దర్శించమని అర్థం. చివరి పంక్తి కలిమల భంజన కోదండ రామా. కలిమల అంటే ఈ కలియుగంలోని మాలిన్యాలు. భంజన అంటే నశింపచేసేవాడు. కోదండ అంటే శ్రీరాముడు ధరించిన ధనుస్సు. రామ బాణానికి తిరుగులేదని అంటుంటారు. అది ఒకసారి ప్రయోగించినట్లయితే లక్ష్యాన్ని ఛేదించకుండా తిరిగి రాదు. కనుక కోదండాన్ని ధరించిన శ్రీరాముడు ఈ కలిలోని మాలిన్యాలన్నింటినీ నిర్మూలించి మనలను రక్షిస్తాడని అర్థం. మన సాయిరాముని హస్తాలలో ఏ ధనుర్బాణాలు లేవు. మన స్వామి ప్రేమ అనే శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించి మనలను సంహరించకుండా సంస్కరిస్తున్నారు. సాయితత్వం సంహారం కాదు, సంస్కారం. మనలోని దుర్గుణాలను, దుష్ట సంస్కారాలను నిర్మూలించి ప్రేమతో సంస్కరించి సత్యధర్మ శాంతి ప్రేమలను మనలో మేల్కొలిపి మనలను ఉద్ధరిస్తున్నారు. ఈ విధంగా పై భావాలను మననం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఈ భజనలో పాల్గొనాలి. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. శ్రీ రఘునందన సీతారామా. శ్రీ రఘునందన సీతారామా. శ్రీ రఘునందన సీతారామా. శ్రీ రఘునందన సీతారామా. రాజీవలోచన రాజా రామా. రాజీవలోచన రాజా రామా. రాజీవలోచన రాజా రామా. రాజీవలోచన రాజా రామా. రాజా రామా. రాజా రామా. సాయి రామా. సాయి రామా.
तारक नामा भव भय भंजन तारक नामा भव भय भंजन तारक नामा आत्मा रामा साई रामा आत्मा रामा साई रामा आत्मा रामा साई रामा आत्मा रामा साई रामा कलिमल भंजन कोदंड रामा कलिमल भंजन कोदंड रामा कलिमल भंजन कोदंड रामा कलिमल भंजन कोदंड रामा श्री रघुनंदन सीतारामा ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను ఇప్పుడు మనం విని ఆనందిద్దాం. श्री रघुनंदन सीतारामा श्री रघुनंदन सीतारामा राजीवलोचन राजा रामा राजीवलोचन राजा रामा राजा भंजन कोदंड रामा कलिमल भंजन कोदंड रामा श्री रघुनंदन सीतारामा राजीवलोचन राजा रामा राजा रामा
కోదండ రామ